వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. న్యూ ఇయర్, క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలకు రూల్స్ అతిక్రమించవద్దని విజ్ఞప్తి. రాబోయే క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగల సందర్భంగా పేకాట్లు, గుండాట్లు కానీ మరియు కోడిపందాలు నిర్వహించుటకు కానీ ఎటువంటి అనుమతులు ఇవ్వబడవు. గ్రామాల్లో చుట్టుప్రక్కల నిర్వహించిన వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయబడును. పబ్లిక్ ప్లేసుల్లో ర్యాలీలు, ఊరేగింపులు మరియు మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకునేవారు పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలను. ఎక్కువగా ఉంటుంది కాబట్టి టౌన్లో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాము. ప్రమాదాలను బారి పడకూడదని మా అభిప్రాయం. ఎందుకంటే మేము వేసే ఫైన్ వాళ్ళని బాధించవచ్చు, లేదా మేము వాహనాలు తనిఖీ చేస్తుంటాం. అట్లాంటి టైంలో పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎప్పుడు పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు, జరిమానాలు విధిస్తున్నారు అనే ఆలోచన ఉంటుంది. కానీ మేము మిమ్మల్ని ఇబ్బంది పెడదామనేది కాదు మా ఉద్దేశం. వాళ్ళు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి, ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా సేఫ్గా ఇంటికి వెళ్ళాలనే ఆలోచనతో వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఒక విధమైన ఆ హెల్మెట్, ఈ భయంతోనన్నా వాళ్ళు హెల్మెట్ ధరిస్తే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ ప్రమాదాలను బారిన పడకుండా ఉంటారనేది మా ఆలోచన విధానం. ప్రకారంగా ఏంటంటే మనకి దొంగతనాలు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ వచ్చే వేసవికాలం. కాబట్టి ప్రతి ఒక్కరు సొంత ఇల్లు కలిగిన వారందరూ కూడా వారి ఇళ్లలో సీసీ కెమెరాలు ఇన్వేరియబుల్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరూ సొంత ఇంటిదారులు, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నవారు, అదేవిధంగా హ్యాచరీస్ కానీ ఏదైనా ఇండస్ట్రీస్ నడుపుతున్నవారు సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. అటువంటి అలా కెమెరాలు లేకుండా అఫెన్స్ అయితే దానిలో వాళ్ళు సహకరించినట్లుగానే మేము భావిస్తాం. కాబట్టి దయచేసి 40-50 లక్షల పైగా ఇల్లు కట్టుకున్న వ్యక్తి ఒక 30-40 వేలు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలో పెట్టుకోవడం వల్ల వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు. దయచేసి అందరూ ఈ విషయంలో సహకరించాలి. ఆల్రెడీ ఇప్పటికే మేము జిఎంఎస్కే ద్వారా ప్రతి ఇంటింటికి ప్రచారం రెవెన్యూ వాళ్ళతోనో ఈ మున్సిపాలిటీ వాళ్ళతోనో ఫేక్ పన్ను రిసిప్ట్లు ఇలాంటివి సృష్టించి వాళ్ళు కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇష్యూస్ ఉన్నవి. దయచేసి అవి లీగల్గా వాళ్ళదైతేనే దాంట్లోకి వెళ్ళాలి. ఎవరైతే పట్టాదారు వారు ఉన్నారో వారికే వర్తిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ రికార్డుతో కంపారిజన్ చేసుకోవాలి. అంతేగాని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా దాన్ని ఏదో ఆక్రమించుకుందాం ఇట్లా చేస్తే వాళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి మా సిఆర్ చెప్పినట్టు పీడీ యాక్ట్ అనేది నమోదు చేయడం జరుగుతుంది.